Welcome to my maths class. Some tips or model questions for competitive examinations, maths. So, x plus 1 by x is equal to a అయితే x square plus 1 by x square is equal to a square minus 2 అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవటమే షార్ట్ ట్రిక్ అనమాట. దీన్ని ప్రూవ్ చేయొచ్చు మనం. దీన్ని ఈ ఈక్వేషన్ని స్క్వైర్ చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే ఏ స్క్వేర్ మైనస్ 2 వస్తుంది. కానీ అదంతా లాంగ్ ప్రాసెస్, అది అవసరం లేదు. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. అది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3, దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9 minus 2 7. అంతే సింపుల్గా. సపోజ్ ఇప్పుడు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. అప్పుడు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4ను మనం ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవాలి, ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎట్లా అంటే ఎక్స్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అనే ఫార్ములా ప్రకారము ఇక్కడ 4ను 2 ఇంటూ 2గా డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు ఇది మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ 2. అయితే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 7. ఎందుకని, ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి. ఇది ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఏ ఎక్స్ స్క్వేర్ ఎక్స్, ఈ ఎక్స్ స్క్వేర్ అనేది, లేదా మనం ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్, దాని వాల్యూ 7. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7. కాబట్టి 7 స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. అంటే 7 7s 49 మైనస్ 2 47. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 47. ఆ విధంగా 2 టైమ్స్ చేయాలన్నమాట. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 చేయాలంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కనుక్కొని తర్వాత ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4ను ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకొని అప్పుడు ఏ అంటే 7 అవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ 2 అంటే 7 స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఆ విధంగా రాసుకోవాలి. సో ఇది ఈజీ మెథడ్ అనమాట. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. మనం ఇంతకుముందు వీడియోలో చేసింది ఏంటి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఇక్కడ ఎంతున్న పవర్స్ ఇది 2 అవుతుందని దాన్ని కూడా ఇక్కడ ప్రూవ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కావాలంటే 2 స్క్వేర్ మైనస్ 2. 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకుంది కూడా ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ 2 అయితే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ 1 బై ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఆర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఏదైనా సరే ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందని. ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం కూడా 2 అవుతుంది. కాబట్టి 2 ఉంటే ఈ పవర్స్ ఎంత ఉన్నా సరే 2 చేయొచ్చు. అట్లా కాకుండా ఇంకేదైనా వాల్యూ ఉంటే ఏ స్క్వేర్ మైనస్ 2 అనే ఫార్ములా యూజ్ చేయాలి.